నమస్కారం ప్రజలారా, నేను మీ ముసలి తాతని జేఎన్ఎస్ జనచరిత. అయితే ఇక ఒక ముచ్చట వార్త పట్టుకొచ్చిన మీ ముందుకు. అది ఏంటిదంటే, ఏమో మరి జిహెచ్ఎంసి ఇది ఉంటుంది పట్నంలో. అయితే మరి ఇక అక్కడ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ట్యాక్సీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పంతుల మేడం శ్రీలత అంట. శ్రీలత ఇక ఇంటి నిర్మాణం కోసం అని పోయి పర్మిషన్ అడిగితే ఆమె 5 లక్షలు డిమాండ్ చేసిందట. 5 లక్షలు, 5,000 కాదు 10,000 కాదు సార్. సంతోషంగా 5,000 10,000 అంటే ఎవరు సాటుగా సాటుగా మూట 5 లక్షలు డిమాండ్ చేసిందంట. ఇక పాపం మరి ఇక వాళ్ళు ఈ కింద పడు పైన పడి అవస్థలు పడి మరి ఆడ తెచ్చిరో ఏం తెచ్చిరో సరే ఒప్పుకుర్రంట. ఇక అయితే మరి అది ఇక 1,00,000 రూపాయలు భయానా. మరి భయాన్ని ఇచ్చేటప్పుడు మరి ఇక ఇవాళ రేపటి తెలివి తక్కువ ఎవరు లేరు. ఇక అంత పెద్ద పెద్ద చదువులు చదివే మరి జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ అంటే మరి మామూలు చదువు అది. ఇవాళ రేపట్ల లోకంలో భూమి మీద ఎవరు తెలివి తక్కువ చిన్న పోరగాని మందాలు ఇస్తే చిట్టుకుని కాటేస్తావు తాసుమం లెక్క. నువ్వు 5 లక్షలు లంచం అడుగుతీవి. మరి ఎదురు వ్యక్తులు ఎవరైనా ఓటాడా, ఈ ముసలి తాత అయినా కూడా ఓటాడా. మరి నేను ఇస్తా అన్నప్పుడు నువ్వు నీ గుండె మొక్కాల ఎంత ధైర్యం నీకు 5 లక్షలు డిమాండ్. నువ్వు అడుగుతీవి, వాళ్ళు ఒప్పుకునే. మరి వాళ్ళు ఎన్ని బాధలు పెట్టావు, ఎన్ని షరలు పెట్టావు ఊరు చూడకపోయిండు. ఇక మరి నేను అంటే నువ్వు బాధపడతావేమో కానీ శ్రీలత అసిస్టెంట్ ఓ మనవరాలా నీకే 5 లక్షలు అడుగుతావా? గవర్నమెంట్ జీతం ఇస్తలేదా? జనాలను దోపిడీ చేసుకోరు, ఇక జీతాలు లేవంటున్నది. లక్షలు జీతాలు ఇస్తుండే మీకు, ఇక సరిపోతలేవా? 5 లక్షలు అడుగుతుంది. భయానం 1,00,000 ఇస్తానని తీసుకొచ్చే. 1,00,000 ఇచ్చినప్పుడు ఇంత జ్ఞానం ఆలోచన ఏడదరుగురు చదువు ఎన్ని లంచాలు వేసి వస్తే చదివినాము. ఇక ముసలి తాత మాట్లాడుతున్నామో ఇక మరి ఇట్లా మాట్లాడాలని అనుకుంటారు. సరే అనుకోరు. ఉన్నది చెప్తున్నా, ఆడ ఉన్నది నిజం చెప్తున్నా జనాలకు, మా ప్రజలకు, మా జైలు చూసే వ్యూవర్స్కు ప్రజలకు చెప్తున్నా. ఇక తెలివి తక్కువలా పోయి ఏసీపీ చెప్పే. మరి ఏసీపీ వాళ్ళు ఏం చేశారు? పైసలు మీద ఏదో పౌడరం ఏదో చల్తారట. సైలే తీసుకొచ్చే నీ చేతులు పెట్టి వాళ్ళు వచ్చి చుట్టుముట్టే చీమలు గమ్మినట్టుగా. అరే 100 సార్లు చెప్పిన ముసలి తాత ప్రోగ్రాం ముచ్చట్లల్లా గాడ ఎంఆర్ఓని పట్టుకునేసి పోవాలి, గీర ఆడని పట్టుకునేసి పోవాలి, గాయ పట్టుకుని గీరసి ఎన్ని చెప్పుకుంటూ వస్తున్నా, శిలకలు చెప్పుకుంటూ వస్తున్నా. శివన బెటర్ అవుతుంది. ఎందుకు శివన పెట్టలేరు చెప్పనా? అది కూడా మనవరాలా ప్రజలారా మీరు కూడా ఎందుకు పెడతలేరు శివులు అంటే? ఇవాళ 5 లక్షలు కాదు 50 లక్షలు కూడా డిమాండ్ చేసేటోళ్ళు ఉండరు. ఏసీ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటే అట్ట పోయి ఇట్టు వస్తాం. 4 రోజులు మా ఫ్యామిలీతో టూర్లో పోతాం, మంచిగా తిరిగేసి వస్తాం. 4 రోజులకు మళ్ళీ వస్తాం, మళ్ళీ జాబ్ వస్తుంది అన్న ధైర్యంతో వీళ్ళు అంతా మరుగుతుర్రు. మరి ఏసీ వాళ్ళు పట్టుకోరు కానీ వాయా మాయగా మీ కాలకు బాగా చేంజ్ చేస్తా, మీ కాలకు దండం పెడతా. కానీ ఈ అధికారులకు చెప్తున్నా, ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ ఏసీ వాళ్ళకి చెప్తున్నా, వీళ్ళని మాత్రం తీసిపడేరుగా. ఇక అయితే మరి వీళ్ళు తెలుసుకోవాలి ఎందుకైతే చెప్పు. ఇవి చెప్పినా కదా 50 లక్షలు కాదు 8 లక్షలైనా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే జాబ్ ఎక్కడ పోదు, వాళ్ళ కొలు వాళ్ళకే ఉంటది. వాళ్ళ సీటు ఈ ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీసు, ఆ సందు కాకపోతే ఇంకొక సందుల ఆఫీసు, ఇంకొక కాడిపోతా అని. ఎందుకంటే మరి అయితే మన కొలు వస్తుంది వీళ్ళకు. మరి ఏసీ వాళ్ళు వాళ్ళని పట్టుకునే తీసుకుపోయి కోర్టు సభ్యులు. మరి కోర్టులో అయినా, కోర్టు న్యాయవాది అయినా, జడ్జిమెంట్ అయినా కూడా వాళ్ళని మాత్రం తీసేయాలి సారు. జడ్జి గారు మీకే చెప్తున్నాయా మాయగారు, మీరు కూడా కొంచెం షో వేసుకొని మళ్ళా నువ్వు లంచాలు తీసుకున్న వాళ్ళని నువ్వు ఇక కొలువే లేదు. ఇది జ్యేష్ఠ మీరు ఎంత జీతం తీసుకున్నారో ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి ఎంత పొందిరో అది కూడా కట్టియాలి. కోర్టు కట్టిస్తే ఇక నాలంటాడు నన్ను చేస్తాడా? మళ్ళా వామ్మో కొలువు పోతుంది.
ఈ 10 ఏళ్ళ మీద నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు 40 ఏళ్ళు నేను చేసిన ఎంత జీతం వచ్చిందో అంత జీతం కట్టాలి, రిటర్న్ మళ్ళీ రిటర్న్ ఇచ్చే గవర్నమెంట్కి అంటే మళ్ళీ చేస్తారు వీళ్ళు చేస్తారా? మీరు కట్టుకోండి, వ్యవస్థ కట్టుకోండి. ఈ అధికారులని లంచగోళ్ళని, మళ్ళీ అధికారులు అంటే అందరు కాదు అయ్యా, మళ్ళీ మీరు తప్పు పట్టారు అయ్యా నాయన మళ్ళా తాతని. ఈ లంచగోళ్ళని దొరికిన లంచగోళ్ళకి తీసి పడేయాలి కోర్టు. జడ్జి గారు ఏమంటే లేదుగా ఏ సంవత్సరం లెక్కిండు? 1970 లెక్కిండా? 70 అంటే ఈ 30 20 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళ మీద నెలకు ఎంత జీతం వచ్చిందో ఆ జీతం మొత్తం కూడి ప్రభుత్వానికి చెల్లించాలి, అవి తీసేయాలి. అప్పుడు మళ్ళీ చేస్తారా? లంచం తీసుకుంటారా? ఏ ఆఫీసులను తీసుకుంటారా? మీరు కరెక్ట్ లేరు. ఫస్ట్ లంచగోళ్ళని పడుతురు, అడవులు పెడుతూ పోతురు, 15 లక్షలు ఇస్తున్నారు అనుకో వినిపిస్తూ మళ్ళీ పోతురు, మళ్ళీ కొలు ఎక్కే. ఇక ఏం లాభం చెప్పు సారు? ఇక నాకు తెలియక నేను అడుగుతున్న ముసలోని అమ్మ గట్ట జువాలం కాసుకుంటాను. ఇక మరి ఉన్న మాట్లాడితే ఇక మళ్ళీ ఇక ఒక్కొక్కరు కాల్చట్లేదు. కానీ ఇక నేనైతే మాత్రం నేను వదిలిపెట్టాను చెప్తున్నా. ఎందుకు మరి మీరు పట్టుకుంటారు, పోతూ కోటిస్తే కోట్ల పోతున్నారు, అదేదో పైకి కిందకో పైకి వస్తున్నారు, మళ్ళీ ఎవరు అధికారులు పొలిటికల్ ద్వారా మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ జాబ్ ఎక్కువ. ఏం లాభం మీరు పట్టుకోవడం? ఏం లాభం చెప్పు సారు? దానికి ముసలిని చేయలేదు, ఏం లాభం చెప్పు? ఏం లాభం లేదు. ఇక లంచాలు తింటూనే ఉంటారు, మీరు పట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళు వస్తూనే ఉంటారు, మళ్ళీ ఎక్కుతూనే ఉంటారు, మళ్ళీ తిరుగుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మాయ కానీ నేను ఒక్క ముచ్చట చెప్తున్నా, ముసలోనయ్యి వీళ్ళని లంచగోళ్ళని దొరికిన వాళ్ళని ఇక లేదు జాబ్ ఉండదు వాళ్ళకి, వాళ్ళకు కొలుగు ఉండకుండా తీసి పడేయాలి. ఇక తీసి పడేస్తే ఇక మళ్ళీ ఇంకో అధికారులు చేయరయ్యా. మాయగానే మీ కాల బాంఛం చేస్తున్నా. జడ్జి గారికి కోర్టుల జడ్జి గారికి అట్నే వ్యవస్థలో ఉన్న అధికారులకు జర మేల్కొని జర మాయగాని ఒక్క పని చేయరు. నేను విన్నపం చేస్తున్నా మీకు మాయగాని. ఇక వస్తాయి ఇక మరి ఇంతవరకు అయితే నా దేశం ముచ్చట తీసుకొచ్చిన, ఇంకోటి కూడా రేపటి మళ్ళా ముచ్చట దొరుకుతా వార్త దొరికితే తీసుకొని వస్తాయి ఇక నా జువాల టైం అవుతుంది, ఇక పోయి వస్తా. ప్రజలారా ఇంటూరు కదా ఇక లంచగొల్లది. ఇక తాత అయితే ఉన్నది చెప్పిండు, ఇక లేనిదైతే ఏం చెప్పలేదు. ఇది ఉన్నది చెప్పినా ఇక వస్తా, ఇక వెళ్తున్నా.